ఏమైందంటే నా పాన్ కార్డును నా ఏటీఎం కార్డ్స్ అయితే అన్నీ పోయినాయి అన్నమాట. పోయినాక నేను బ్యాంకుకి వెళ్ళి ఏటీఎం కార్డ్స్ అనేది బ్లాక్ చేసి మళ్ళీ అప్లై చేసుకొని తీసుకొని వచ్చిన. ఒక బ్యాంకులోనేమో అమౌంట్ అయితే కట్ కాలేదు, ఇంకా కార్డు పైన ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా, అది అయిపోలేదని చెప్పేసి. ఇంకొక బ్యాంకులో అయితే 300 రూపీస్ అయితే కట్ అయింది కొత్త ఏటీఎం కార్డు ఇచ్చినందుకు. సో ఫస్ట్ అయితే నేనైతే పాన్ కార్డ్ అయితే మళ్ళీ అప్లై అయితే చేసిన. సో ఫైనల్లీ పాన్ కార్డ్ అయితే వచ్చింది. ఓపెన్ చేయలే, ఓపెన్ చేస్తా. ఏం లేదు, నాకు పెళ్ళి కాకన ముందు ఏ అడ్రస్ ఉండేనో ఇప్పుడు కూడా మళ్ళీ అడ్రస్ ఉంది. సో అది ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు ఎట్లా మిస్ అయింది అనేది కూడా. మన చిన్న వాలెట్ ఉంటుంది కదా, అందులో అన్ని కార్డ్స్ పెట్టేసిన. ఇంకా ఇంకొక కార్డు కూడా పోయింది కానీ అదైతే అప్లై చేయలేదు, ఆంధ్ర బ్యాంక్ది. ఇంకొకటి మా బావది కూడా ఉంది, అది కూడా అప్లై చేయలే. సో ఇంకా ఓటర్ ఐడి కూడా మా అందులోనే ఉంది. అది నార్మల్ ఉంది, ఎక్స్ట్రా ఉందని చెప్పేసి అది కూడా తీసుకోలే. అసలు మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మిస్ చేసుకున్నారా? మిస్ చేసుకుంటే కామెంట్ చేయండి. నేను ఇక్కడ వీడియో తీస్తే మా పాపనేమో జుట్టు వీక్తుంది. బాయ్ చెప్పు నాన్న, చెప్పురా. ఆమె బిజీ, ఆమెకు ఉంది. ఈమె వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి.